అందరికీ నమస్కారం. శివాది శ్రీ గురుభ్యో నమః. శ్రీ వల్లభ గణపతయే నమః. భారత ఋషిపీఠం ఆడియో మ్యాగజైన్కు స్వాగతం. గురు పౌర్ణమి సందర్భంగా గురువుగారికి పాదాభివందనాలు. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు వ్యవస్థాపక సంపాదకులుగా 1999లో ఋషిపీఠం భారతీయ మానసపత్రికగా ప్రారంభమైనది. అంటే ఇప్పటికీ 25 ఏళ్లు దాటింది. ఈ శ్రావణమాస పత్రిక నుండి ఆడియో మ్యాగజైన్గా మరెంతో మందికి అందేలా ప్రయత్నిస్తున్నాం. సంపాదకుల వ్యాసంతో పాటు కొన్ని శీర్షికలు దీని ద్వారా అందించడం అవుతోంది. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయగలరు. ఈ ఆడియో మ్యాగజైన్లో భాగంగా సంపాదకీయం, జిజ్ఞాస, ఋషివాక్యాలు, మహనీయం, నమస్సు వినబోతున్నాము. ముందుగా బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి సంపాదకీయం వారి నోటి వెంటే విందాము. ఋషిపీఠం ఆగస్టు మాసం సంచికలోని సంపాదకీయం. శత్రువులు నవ్వుకుంటున్నారు. సనాతన ధర్మంలో అనిత్యభావం, పరస్పర వైషమ్యం ఉన్నాయన్న ఆరోపణ సత్యదూరం కాదు. వివిధ జీవన విధానాల కోసం ఏర్పడిన వైవిధ్యాలను వైరుధ్యాలుగా చిత్రించి భిన్నమవుతున్న రీతులు బహుకాలంగా గోచరిస్తున్నవే. ఈ వైషమ్యాలు ఎంత దూరానికి వెళ్ళాయంటే మూలానికే విఘాతం కలుగుతోంది. ఈ మధ్య హిందూ మతంలోని ఒక సంప్రదాయానికి చెందిన సన్యాసి ఒక సభలో ఒక అన్యమతం గురించి మాట్లాడుతూ, మా ఆచార్యులు వారు ఏం చెప్పారో ఆ అన్యమతము అదే చెప్పిందని, కనుక రెండిటికీ తేడా లేదని ఉద్ఘాటించారు. తమ సంప్రదాయాన్ని ఆ మతంతో ఏకం చేసి తమ స్థాయిని దించుకున్నారో లేక ఆ అన్యమత స్థాయిని పెంచారో వారు పూజించే భగవంతునికే తెలియాలి. మరొక పరివ్రాజకుడు ప్రపంచ మతాల గురించి మాట్లాడుతూ, ఈ ప్రపంచంలో ఇస్లాం, క్రైస్తవం తమ సంప్రదాయం, ఆ సంప్రదాయానికి చెందనివారు అని 4 మతాలు ఉన్నాయని సెలవిచ్చారు. అంతేకాదు ఈ సంప్రదాయాలన్నీ హిందూ మతానికి చెందినవి అని కూడా వారు మనసా అంగీకరించరు. ఇతర మతాల పట్ల చూపించే ప్రేమ హిందూ మతంలోని ఇతర సంప్రదాయాలపై కనబరచరు. సరికదా వాటిని ద్వేషిస్తుంటారు, నిర్మూలించే ప్రయత్నాలు చేస్తుంటారు. గతంలో ఛత్రపతి శివాజీ ఏదో విధంగా ఔరంగజేబు చేతికి చిక్కాలని, ఓడిపోవాలని ఒక హిందూ రాజు యాగాలు చేశాడట. మరికొందరు హిందూ అధికారులు, పాలకులు స్వార్థపరులై అన్యమత రాజులకు దాసోహమని దేశాన్ని, ధర్మాన్ని నాశనం చేయడానికి సిద్ధమయ్యారు. ఆ ధోరణి ఇప్పటికీ ఉందనిపిస్తోంది. ప్రభుత్వంలోని అధికారుల, నాయకుల, వారి గృహిణుల బుద్ధులపై తమ భావజాలాలను రుద్ది వారికి స్వాములై వారి సాయంతో తమ వైషమ్య ధోరణులను బలపరుచుకుంటున్న రాజకీయ స్వామీజీలకు కొదవలేదు. ముఖ్యంగా దక్షిణ భారతంలో ఈ వైఖరి విరాట్ రూపం ధరించి కనిపిస్తోంది. కొందరు స్వామీజీలు హిందూ మతంలోని ఇతర దేవతారాధనలను, ఆలయాలను కించపరుస్తూ అన్యమతస్థుల ప్రార్థనాలయాలను మాత్రం సందర్శిస్తూ వారి పట్ల సానుభూతి వచనాలను, సమైక్య సందేశాలను, వారి పండుగల శుభాకాంక్షలను ప్రకటిస్తుంటారు. ఆ అన్యమతస్థులు వికటాట్టహాసాన్ని పెదవుల చాటును దాచుకుంటూ మురిసిపోతుంటారు. మీ మతం, ఆ సంప్రదాయం ఒకటే అని వీరు సిగ్గు లేకుండా పళ్ళి పిలుస్తుంటే వారు బయటికి నవ్వుతున్నారు, లోపల నవ్వుకుంటున్నారు. కానీ తమ మతాన్ని ఇంకో మతంతో పోల్చే పని వారు చచ్చినా చేయరు. సరికదా ఈ సన్నాసుల మాటలను అందుకుని వీరి మతం వారిని తమ మతంలోకి మార్చడానికి వాడుకుంటారు కూడా. ఈ నేపథ్యంలో ఇతర మతాల దౌర్జన్యాల నుండి, మత మార్పిడి దాడుల నుండి హిందూ ధర్మాన్ని కాపాడాలని క్షేత్రస్థాయిలో కృషి చేస్తున్న నిజమైన భక్తులు అయోమయానికి, నిరాశ, నిస్పృహలకు గురవుతున్నారు. ఈ స్వసంప్రదాయ దురభిమానులకు ఇతర హైందవ మతాలపై ఈసడింపు మాత్రమే కాక హిందూ మతంలో అన్ని సంప్రదాయాలు ఒకటే, ఏకం సత్ అని కలుపుకుని మాట్లాడే వారి పట్ల కూడా వల్లమాలిన ద్వేషం ఉంటుంది. ఆ అభేదవాదులపై తమ మోకలను ఉసుగొలిపి వ్యక్తిత్వ హననం వంటి దాడులకు ప్రోత్సహిస్తున్నారు. తమ మతంపై నిబద్ధత, గౌరవం, అవగాహన లేని వారి జనాభా ఎక్కువ కలిగిన హిందూ మతంలో చైతన్యం లేదు. స్వామి వివేకానంద వంటి మహనీయులు ఏ సంపూర్ణ హిందూ మత జాగరణ కోసం శ్రమించి సంచరించారో ఆ సమగ్రతను గ్రహించడం లేదు. సమ సిద్ధాంతాచార్యుల్ని తప్ప
ఇతర ఆచార్యుల పట్ల అవాచ్యాలను పలుకుతున్న ఆచార్య నామధేయులను చూస్తూనే ఉన్నాం. ఒక విషయాన్ని విషయ పరిజ్ఞానంతో శాస్త్ర ప్రమాణాలతో ఖండించడం, తమ సిద్ధాంత ప్రామాణ్యాన్ని ప్రతిపాదించడం అనే పద్ధతిని పూర్తిగా వదిలిపెడుతున్నారు. వ్యక్తిగత దూషణలు, నిందావాక్యాలు, వెక్కిరింతలు, వెకిలి కూతలు ఆచార్య వేషాలతోనే ప్రసరింపజేస్తున్నారు. వాటిని మోసుకు వెళ్లే ముఠాలను పోషిస్తున్నారు. పెరుగుతున్న సామాజిక మాధ్యమాలలో సత్యాన్ని కప్పిపెట్టే వికృత కాకధ్వనులు విచ్చలవిడిగా విహరిస్తున్నాయి. ఈ దేశాన్ని కొంతకాలానికైనా తమ మతమే పాలించాలని, హైందవ మతం పూర్తిగా నిర్మూలించాలని లక్ష్యశుద్ధితో వ్యూహాత్మకంగా ఉద్యమిస్తున్న అన్యమత సంస్థలు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నాయి. ఇలాంటి వికారాల విభేదాలతో సతమతమవుతున్న హిందువులను, వారి అన్ని రకాల ఆరాధనా కేంద్రాలను త్వరలోనే మట్టుపెట్టవచ్చని, దానికోసం ఎక్కువ కాలం వేచి ఉండవలసిన అవసరం లేదని చక్కని ఆశాభావంతో ఉన్నారు. తాము పెద్దగా కష్టపడనక్కర్లేదని తేల్చుకుంటున్నారు. వారు హతాశులయ్యేలా అనుగ్రహించవలసినదిగా హిందూ మతంలోని వైదిక దేవతలందరినీ ప్రార్థించడం తప్ప ఏమి చేయగలం? ఇప్పుడు ఈ నెలలో బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి ప్రవచనాల వివరాలు తెలుసుకుందాం. నెల్లూరులో ఆగస్టు 11వ తారీఖు మంగళవారం నుండి ఆగస్టు 15వ తారీఖు శనివారం వరకు సాయంత్రం 6:30 నుండి ట్రంక్ రోడ్డులోని టౌన్ హాల్ నందు హరిహర వైభవం ప్రవచనం జరుగుతుంది. నాయుడుపేటలో ఆగస్టు 16వ తారీఖు మరియు 17వ తారీఖు సాయంత్రం 6 గంటల నుండి శ్రీ కాళహస్తీశ్వర వైభవం ప్రవచనం నవోదయ హైస్కూల్ ప్రాంగణందు జరుగుతుంది. హైదరాబాదులో ఆగస్టు 23వ తారీఖు ఆదివారం నుండి ఆగస్టు 29వ తారీఖు శనివారం వరకు సాకేతనందు ఉన్న క్షిప్రగణపతి దేవాలయ ప్రాంగణములో సాయంత్రం 6:30 నుండి ఆనంద సాగర స్తవం మీనాక్షి వైభవం ప్రవచన కార్యక్రమం జరుగుతుంది. హైదరాబాదులో సెప్టెంబర్ 1వ తారీఖు మంగళవారం నుండి సెప్టెంబర్ 5వ తారీఖు శనివారం వరకు సాయంత్రం 6:30 నుండి మల్కాజ్గిరిలో ఉన్నటువంటి శ్రీ విజయ వినాయక స్వామి దేవస్థానమునందు శ్రీ మహాగణపతి దర్శనం ప్రవచన కార్యక్రమం జరుగుతుంది. తర్వాతి అంశం జిజ్ఞాస. పాఠకులు పంపిన ప్రశ్నలకు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి సమాధానాలు. ప్రశ్న: శైవము వైష్ణవము అనే భేదం ఇప్పుడు మళ్ళీ పుంజుకుంటోంది. వెనకటికి నిజంగా జరిగిందా లేదా అనేది తెలియదు, కానీ ఇప్పుడైతే అది మాధ్యమ రంగంలో ఎక్కువగా కనపడుతున్నది. అందులోనూ అద్వైత సాంప్రదాయంలో ఉండేవారిని ఒక మాట అంటున్నారు: అద్వైతం వారికి ఒక ఆలయం లేదు, ఒక ఆగమం లేదు అని. నిజమేనా? జవాబు: అద్వైతానికి ఆలయం ఆగమం ఉండవు. అన్ని ఆలయాలను అన్ని ఆగమాలను గౌరవించడమే అద్వైతం. ఇది చాలా ప్రధానమైన అంశం. అద్వైతం అంటే ఒక జ్ఞానం. ఆ జ్ఞానం యొక్క వెలుగులో అన్నిటినీ చూస్తారు, దేనిని నిరసించరు. అందుకే అద్వైతికి ఎవరితోనూ విరోధం లేదు అంటారు ఆదిశంకర భగవత్పాదులు. అన్నింటినీ కలిపి చూడగలిగే ఒక అద్భుతమైన సంస్కారం అద్వైతం ఇస్తుంది. అద్వైతానికి ఒక ఆగమం ఒక ఆలయం అక్కరలేదు. అన్ని ఆగమాలలో మూలసూత్రం పట్టుకోగలిగినదే అద్వైతం. అప్పుడు దానికంటూ ఆగమం ఎందుకు? అన్ని ఆగమాలను గౌరవిస్తారు అనేది తెలుసుకోవాలి. శైవమతంలో ఉన్నప్పుడు శివ సంబంధం, శివపారమ్యం చెప్పే గ్రంథాలు చాలా ఉన్నాయి. వైష్ణవంలో విష్ణుపారమ్యం చెప్పే గ్రంథాలన్నీ ఉన్నాయి. ఈ గ్రంథాలన్నీ నిజానికి ఒకే వ్యాసుడు రచించాడు. ఆయనకు వీటి మధ్య భేదం ఉంటే అలా రెండు వ్రాస్తారా? అంటే ఆ భక్తులు ఆ రూపముగా పరమాత్మను ఉపాసిస్తున్నారు, అదే పరమాత్మను ఈ భక్తులు ఈ రూపముగా ఉపాసిస్తున్నారు. కానీ పరమాత్మ ఒక్కడే. ఇది అద్వైతం ద్వైతము కాదు. ఇది వేదం యొక్క సిద్ధాంతం. ఇదే పురాణాలు కూడా అనుసరించాయి. ఏ పురాణంలో కూడా ఇతర దేవతలను కించపరచలేదు. అయితే విష్ణు భక్తులకు విష్ణువునందు భక్తి కలగడం కోసం విష్ణు పురాణాలు ఉన్నాయి. శివభక్తులకు శివుని యందు భక్తి కలగడానికి శివపురాణాలు ఉన్నాయి. ఆ చెప్పినప్పుడు
ఒకరిని ప్రధానంగా చూపిస్తారు. ఎవరికి పెళ్ళైతే వాడే పెళ్లి కొడుకు అన్నట్లుగా అక్కడ ప్రాధాన్యం. అంటే ఉపాసిస్తున్నది ఒకే పరమాత్మను. అతనిని కొందరు శివుడని, కొందరు విష్ణువు అని ఉపాసన చేస్తారు. పరదైవం ఒక్కటే. ఇది మొత్తం సనాతన ధర్మాన్ని కలుపుతుంది. దీనికి అద్వైతి ద్వైతి అక్కర్లేదు. సరి అయిన సంస్కారం ఉండి ధర్మాన్ని సమగ్రంగా చూడగలిగే ఒక్క లక్షణం ఉంటే చాలు. వేదం చెప్పిన సర్వ దేవతలు ఒకే పరమేశ్వరుని రూపాలు అని ఉపాసించడమే ఒక హిందువుగా వేద పురాణాలను గౌరవించేవారిగా మనం గ్రహించాలి. ప్రశ్న: అనుష్ఠానం యొక్క ప్రయోజనం ఏమిటి? సనాతన ధర్మంలో ఉన్నవారు ఏ విధమైన అనుష్ఠానం అనుసరించాలి? దానివల్ల వారు పొందే ప్రయోజనాలేమిటి? సమాధానం: అనుష్ఠానం అనేది రోజుకి 1 గంటో 2 గంటలో చేసేసి దాని ద్వారా ఏ సంస్కారాన్ని దివ్యభావాన్ని పొందామో అది మిగిలిన రోజుల్లో ప్రతిక్షణం చూపించుకోగలగాలి. మనం అధ్యయనం చేసింది, తెలుసుకున్నది ఆచరణలో పెట్టడమే అనుష్ఠానం. ఇది ప్రధానం. ఇది అనేక విధాలుగా ఉంటుంది. జపం ఒక అనుష్ఠానం, తపస్సు ఒక అనుష్ఠానం. ఏ సమయంలో ఏమి చేయాలో శాస్త్రవేత్తలు మనకొక దైనందిన సరళి ఏర్పాటు చేశారు. అది మనం వీలైనంత పాటించాలి. ప్రతి వారు పాటించాలని అనుకుంటే పాటించే అవకాశం ఉంటుంది. దానికి సమయం లేదన్నది అబద్ధం. చెయ్యాలని లేదు అనేదే సత్యం. చెయ్యాలనుకునేవారు ఉన్న సమయాన్ని చక్కగా ఏర్పాటు చేసుకోగలుగుతారు. ఏ వర్ణం వారికైనా వారి వర్ణానికి తగిన అనుష్ఠానం ఉన్నది. భగవద్ధ్యానం, పవిత్రంగా జీవించడం, వ్యసనాలకు లోను కాకపోవడం ఇవే అనుష్ఠానంలో ప్రధానమైనవి. 23 గంటలు ఈశ్వర చింతన చేయడానికి 1 గంట అభ్యాసం చెయ్యాలి. అదే అనుష్ఠానం. ఏ పని చేస్తున్నా ఈశ్వర స్పృహ ఉండాలి. అది అలవాటు చేయడానికి అనుష్ఠానం అనేది పనికి వస్తుంది. సత్యం, అహింస వంటి గుణాలను పాటించడం కూడా అనుష్ఠానం. అయితే జపం లేదా ధ్యానం చాలా ప్రధానమైనది. వాటి వల్ల మనలో దివ్యత్వం జాగృతమవుతుంది. అది లేకపోతే మనలో దివ్యత్వాన్ని మనమే మర్చిపోతాం. మన సాధారణ దైనందిన జీవితం ఆ దివ్యత్వాన్ని కప్పిపెట్టేస్తుంది. అందుకే అనుష్ఠానం చాలా అవసరం. కొన్నాళ్లకు లోకానికి మనం ఉండం, మనకు లోకం ఉండదు. జీవునికి ఆత్మ ప్రధానం. ఆత్మోద్ధరణ కోసమే ఈ జీవితం వచ్చింది. తనను తాను తరింపచేసుకుంటూ ప్రజలకు చేయగలిగింది చెయ్యాలి. ఎందుకంటే మనం లోకాన్ని తరింపచేయలేం. లోకాన్ని తరింపచేసేవాడు, లోకాన్ని ఉద్ధరించేవాడు ఈశ్వరుడే. ఎందుకంటే ప్రతి వారిలో భగవంతుడు ఉన్నాడు. వాడి ఆత్మయే వాడిని ఉద్ధరిస్తుంది. కాబట్టి ఎక్కువ ప్రాధాన్యం అధ్యయన అనుష్ఠానాలకే ఇవ్వాలి. తర్వాత ఈశ్వర ప్రేరణతో మనం చేయగలిగిన ధర్మ వ్యాప్తి చేయాలి. ప్రతివారు కూడా వారి మేరకు వారు ధర్మం తెలుసుకోవాలి. తెలుసుకున్న ధర్మాన్ని పాటించాలి. మూడవది ఇంకొకరికి అందించాలి. ఈ 3 చాలా ప్రధానం. ప్రశ్న: ఒకరు ఒక ఆధ్యాత్మికవేత్తని ఈ హిందువులందరూ కూడా ఎవరో ఇంగ్లీష్ వాడు కనిపెట్టిన లూసీ అనే ఆవిడకి జన్మించారు. ఆవిడ మూలాలే హిందువులందరూ అని అంటున్నారు. ఇది ఎంతవరకు సబబు? జవాబు: ఇవన్నీ కుత్సితమైన మాటలు. మన మతాన్ని, దాని స్వాభావిక గొప్పతనాన్ని అంగీకరించలేక ఇది ఎక్కడి నుంచో వచ్చింది అనే కువ్యాఖ్యలు చేయడం పడమర దేశం వారు పాలించినప్పటి నుంచి మొదలైంది. అవన్నీ నిరాధారాలు. మహర్షుల తపస్సు వల్ల దర్శింపబడిన దివ్య సత్యాలే సనాతన ధర్మం. అంతేగాని ఎక్కడి నుంచో మూలాలు లేవు. హిందూ మతానికి, హిందువులకు మూలం భారతదేశమే. ప్రశ్న: ఆధ్యాత్మిక సాధనలో యోగా పట్ల ఈ మధ్యకాలంలో దేశ విదేశాల్లో కూడా ప్రాముఖ్యత పెరుగుతోంది. అందరూ చేస్తున్నారు. ఈ ప్రక్రియ ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత సాధ్యమా? నేటి కాలంలో పెరుగుతున్న మానసిక రుగ్మతలకు యోగా ఉపశమనం కలిగిస్తుందా? సమాధానం: కలిగిస్తోంది అని అనేక పరిశోధనలు కూడా చెప్తున్నాయి. పైగా మానవుని కేవలం ఒక శరీరంగా యోగం దర్శించదు.
మనసు శరీరం రెండూ కలిపే చూపిస్తుంది. అందుకే యోగా చేస్తుండే కొంతమంది పరిశోధనలో చెప్పింది ఏమిటంటే, మేము ముందు వ్యాయామం కోసమే చేరాం, కానీ చేయగా మానసికంగా ఒక శాంతి లభిస్తోంది, ఆలోచనలో ఒక స్పష్టత ఉంటోంది, గందరగోళం ఉండడం లేదు అని. యోగం వల్ల తప్పకుండా ఇలాంటి ప్రయోజనం ఉంటుంది. యమనియమాలు అని మొదట చెప్పే వాటిలోనే మనసును సంస్కరించే ఎన్నో అంశాలున్నాయి. ఉదాహరణకు సత్యము, అహింస, అక్రమార్జన లేకుండా ఉండడం, శౌచం, ఇవన్నీ కూడా యమనియమాల్లోనే చెప్పేశారు. ప్రాథమిక అంశాలు అన్నీ అక్కడే కనపడతాయి. తర్వాత ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. క్రమంగా యోగంలోకి వెళుతున్న కొద్దీ మనలో ఉన్న ఒక దివ్య శక్తిని మన అనుభవానికి తెచ్చుకోగలం. హిందూ మతం లేదా సనాతన ధర్మం ప్రకారంగా దివ్యశక్తి ఎక్కడో పైన లేదు, బయట లేదు, మనలోనే ఉన్నది. అయితే మనం దాన్ని గుర్తించగా వినియోగించుకోకపోవడం అనేది జరుగుతోంది. ఈ యోగాది ప్రక్రియ వల్ల మనలో ఉన్న దివ్యశక్తిని మనం జాగృతపరుచుకొని తద్వారా మనం గొప్పగా జీవించగలం. మంచి మనసుతో, మంచి జ్ఞానంతో, మంచి ఆరోగ్యంతో జీవించగలం. అది యోగం చేసే ప్రభావం. కానీ అదృష్టవశాత్తు ఇప్పుడు సమాధానాలు దొరుకుతున్నాయి. దానికి తగ్గట్లుగా అనేక పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. విదేశాల్లోనే ఈ విషయాలను గురించి చెప్పే గొప్ప మేధావులు ఉన్నారు. పిల్లలను వాళ్లతో అనుసంధానం చేయగలగాలి. తర్వాతి అంశం మన జీవితాలకు దిశానిర్దేశం చేసే ఋషి వాక్యాలు. గురుడే ఉత్తమ గతి. గురువే భగవంతుడు, భగవంతుడే గురువు. ఈ భావాలతో ఎలా ఉండాలో త్యాగరాజ మహర్షి ఒక కీర్తనలో చెప్పారు. నీ చిత్తము నిశ్చలమని నిర్మలమని నిన్నే నమ్మినాను, నా చిత్తము వంచన చెంచలమని నన్ను వీడనాడకొమీ శ్రీరామా. స్వామి, నీ చిత్తము నిశ్చలమైనది, నిర్మలమైనది, వంచన చెంచలమైన చిత్తము నాది. నా చిత్తము వంచన చంచలత్వంతో కూడినప్పటికీ నన్ను వదలకు అంటున్నారు. అయితే అనర్హత తెలుసుకొని కూడా నన్ను వదలకు అని ఎలా భగవంతుణ్ణి దగ్గరగా అనగలుగుతున్నాము అంటే, నిన్నే నమ్మినాను అనే మాటలో ఉన్నది. అంటే తన అల్పత్వాన్ని అంగీకరించి శరణు వేడడం అనేది ఇందులో కనబడుతున్నది. ఆ తర్వాత గురువు గురించి మరొక చరణంలో చెబుతున్నారు. ఈ 4 గురుతత్వం చెప్పబడుతున్నది. గురువు చిల్లగింజ, గురువే భ్రమరము, గురువే భాస్కరుడు, గురుడే భద్రుడు, గురుడే ఉత్తమగతి, గురువు నీవనుకుంటి ధరదాసుని బ్రోవ త్యాగరాజనుత. గురువు చిల్లగింజ అంటే ఇండుపగింజ. ఇండుపగింజ ఎలాగైతే బురదలో ఉన్న నీటిని బురద తొలగించి తేటపరుస్తున్నదో, గురువు కూడా అలాంటి ఇండుపగింజ వలనే మన చిత్తంలో ఉన్న మాలిన్యాలన్నింటినీ తొలగించి శుద్ధి చేస్తున్నాడు. గురువు అంటే చిత్తశుద్ధి కారకుడు, అజ్ఞానమనే రజోగుణాన్ని పోగొడుతున్నాడు అనే అర్థంలో ఈ శబ్దాన్ని వాడారు. గురువే భ్రమరము రెండవది. ఇక్కడ గురువును తుమ్మెదతో పోల్చారు. భ్రమర కీట న్యాయము అని ఒక అంశాన్ని చెబుతున్నారు. ఎలాగైతే తుమ్మెద కీటకాన్ని తుమ్మెదగా మారుస్తుందో, బ్రహ్మజ్ఞాని అయిన గురువు శిష్యుణ్ణి కూడా బ్రహ్మజ్ఞానిగా మారుస్తున్నాడు. గురువే భాస్కరుడు. సూర్యుడు ఎలాగైతే చీకటినంతటినీ తొలగించి వెలుగునిస్తున్నాడో, గురువు కూడా అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేసి జ్ఞానాన్నిస్తున్నాడు. గురుడే భద్రుడు అంటే గురువు శుభస్వరూపుడు అని అర్థం. అంటే గురువు ఒక్కడే మనకు మంగళకరమైన వస్తువు, మిగిలినవి ఏవి మంగళకరమైనవి కావు. వేదముల ప్రకారం మంగళము అంటే బ్రహ్మతన్మంగళం పరం, పరబ్రహ్మతత్వము ఒక్కటే మంగళకరము, మిగిలినవన్నీ నిజానికి అమంగళాలే. విష్ణు సహస్రనామంలో కూడా మంగళానాంచ మంగళం అనే మాట కనబడుతున్నది. మంగళములలోకెల్లా మంగళం నారాయణుడే. భగవత్తత్వం ద్వారానే మనకు భద్రము అనగా మంగళం లభిస్తుంది. కనుక అలా బోధించే గురువే నిజమైన శుభస్వరూపుడు అని గురువే భద్రుడు అని చెప్పారు. గురుడే ఉత్తమ గతి.
దేనిని ఆశ్రయిస్తే మరొక దానిని పట్టుకోనక్కరలేదో దానిని ఉత్తమ గతి అనాలి. లోకంలో మనం ఒక విద్య ఒకరి దగ్గర నేర్చుకున్నా మరొక ప్రయోజనం కోసం ఇంకొకరి దగ్గరికి వెళ్ళాలి. కానీ భగవత్ జ్ఞానం పొందిన తర్వాత మరి దేని అవసరమూ లేదు. అదే పరిపూర్ణము, పరమార్థము. అలాంటి గురువు నీవనుకుంటీ అన్నారు. ఓ రామా, ఆ గురువు నువ్వనే అనుకుంటున్నాను అని చెప్పడంలో రామా నువ్వే నాకు గురువు అని ఒక అర్థము, అలాగే నా గురువు నీ స్వరూపుడే అని అర్థం. రెండు భావాలు ఇక్కడ తెలుసుకోవలసినది. భగవంతుణ్ణి గురువుగా ఆశ్రయిస్తే ఆ భగవంతుడు కూడా గురువు వలనే చిల్లగింజలా మనల్ని శుద్ధం చేసి భ్రమరంలా మనల్ని బ్రహ్మతత్వంగా మారుస్తాడు. భాస్కరునిలా జ్ఞానకాంతిని ప్రసరింపజేస్తాడు. భద్రుడై మంగళాలు ఇస్తాడు. ఉత్తమ గతి అయి నిజమైన ఆశ్రయమై ఆదుకుంటాడు. అందుకే గురువు నీవనుకుంటీ అనే మాటలో ఎన్నో అంతరార్థాలు ఉన్నాయి. ధరణు దాసుని బ్రోవ త్యాగరాజనుత, ఇది ఆఖరి వాక్యం. ఈ జీవితం నేను పొంది దాసుడిగానే జీవిస్తున్నాను. అలాంటి దాసుణ్ణి రక్షించడం కోసం గురువుగా నువ్వు కటాక్షించాలి అని చెప్పారు. ఈ భూమి యందు ఉన్నంత కాలం నీ దాసునిగానే ఉంటాను కనుక నన్ను నువ్వు గురువుగా అనుగ్రహించు అంటే అహంకార రాహిత్యంతో ఉంటూ ధర్మంగా జీవించే వానినే భగవంతుడు గురువులా అనుగ్రహిస్తాడు అనే భావం కూడా ఇందులో చక్కటి సందేశంగా అందించారు. ఇలాంటి గురుతత్వాన్ని, ఈశ్వరతత్వాన్ని రెండింటినీ, అభేదాన్ని చక్కని కీర్తనలో అందించిన త్యాగరాజ మహర్షికి నమస్కరిస్తూ స్వస్తి. ఈ సంచికలో మహనీయం శీర్షికలో మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్య గారు చెప్పిన సూక్తులను విందాము. విద్యుక్త ధర్మములను ఆచరించుచు యజ్ఞార్థమైన జీవితమున ఒకరిని ఒకరు గౌరవించుకొనుచు పూజ్య భావమున ఆదరించుకొనుట నరజీవిత పరమార్థము. సాధకుడు కామక్రోధాదులను చూచి భయపడుట కంటే ఎదుటివారిలో దైవమును చూచుట వలన కామక్రోధాదులను దాటవలెను. అన్నపానీయములు కూడా భగవంతుని అంతర్యామిత్వము అని నమ్మి వాటిని తెలియజేసే ఆకలి దప్పికలు కూడా భగవంతుని స్వరూపములు, దివ్యములు అని ఉపాసన చేయడం నిజంగా మొదలుపెట్టిన రోజు నుండి ఎంత తినాలో అంత తింటాము, ఎంత త్రాగాలో అంత త్రాగుతాము. అక్కరలేనివి తినడం, త్రాగడం మొదలైనవి తగ్గిపోతాయి. మంచి పనులను మనం చేయుచుండుట లోకోపకారమునకు అను మాట కల్ల మన స్వభావము మారి సత్వగుణము మనకు అలవడుటకు మాత్రమే ఎనుట సత్యము. పరోపకారం ఎప్పుడునూ మహనీయుల వల్ల మాత్రమే జరుగుచుండును. సాధకుడు సత్కర్మలను ఆచరించుట తనను తాను ఉద్ధరించుకొనుటకే. పరోపకారము తన సాధనకు మార్గమే గాని ఇతరుల కోసము కాదని తెలియవలను. తాను లేకున్నను ఇతరులు తాము పొందవలసిన ఉపకారము మరొకరి వలన పొందుదురు. చివరగా నమస్సు శీర్షికలో శ్రీ మహాలక్ష్మి స్తోత్రాన్ని విందాము. సర్వసౌభాగ్యరూపాత్వం సర్వసంపత్స్వరూపిణీ సర్వకళ్యాణరూపాత్వం మహాలక్ష్మి నమోస్తుతే. జనశ్రీస్త్వం వనశ్రీస్త్వం మంగళశ్రీ స్వభావతః బ్రహ్మశ్రీశ్చ మోక్షశ్రీశ్చ మహాలక్ష్మి నమోస్తుతే. శాంతిస్తుష్టిస్తథా పుష్టిర్మేధా కీర్తిశ్చ సన్మతిః దైవీ సంపత్స్వరూపాత్వం మహాలక్ష్మి నమోస్తుతే. మోక్షసాధన సంపత్తిరాయురారోగ్య సంశ్రుతిః సర్వైశ్వర్యస్వరూపాత్వం మహాలక్ష్మి నమోస్తుతే. భక్తియోగా బ్రహ్మనిష్ఠాత్వమేవైకాఖిలేశ్వరీ తదైవ బ్రహ్మరూపా చ మహాలక్ష్మి నమోస్తుతే. సచ్చిదానందరూపాత్వం జగన్మాతా జగత్పితా విష్ణుబ్రహ్మమహేశాస్త్వం మహాలక్ష్మి నమోస్తుతే. యతో హి జాయతే విశ్వం యతశ్చ పరిపాల్యతే
యస్మిన్ సంలీయతే హ్యంతే మహాలక్ష్మి నమోऽस्तु తే యచ్చ కించిత్ సుష్ఠు జాతం యచ్చ కించిత్ శుభం సుఖం తదేవైకాత్మరూపేణ మహాలక్ష్మి నమోऽस्तु తే వేదస్మృతిः సదాచార ఆత్మతుష్టిర్గురోః కృపా సర్వోపాస్య స్వరూపాత్వం మహాలక్ష్మి నమోऽस्तु తే వశమేవాద్వయం బ్రహ్మ నిత్యానందైకమాత్రతః భేదబుద్ధిమపాస్యైవం మహాలక్ష్మి నమోऽस्तु తే పూర్తి ముద్రిత పత్రికను పొందడానికి చందాదారులుగా చేరగలరు. వివరాలు స్క్రీన్పై షేర్ చేయబడ్డాయి. ఈ ఆడియో మ్యాగజైన్ని మీ కుటుంబ సభ్యులతో మిత్రులతో పంచుకోండి. మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆన్లో ఉంచుకోండి.